హాయ్ హలో బాగున్నారా? ఈరోజు ఏకాదశి అనమాట. ఈరోజు నాకు వంట పని ఏం లేదు. చాలా అంటే ఫ్రూట్స్ కట్ చేసుకోవడం, ఓన్లీ ఫ్రూట్స్ మట్టుకే తిన్నాము. ఏకాదశి అంతా ఉపవాసం ఉన్నాం అనమాట. ఈరోజు సాయంత్రం నాకు మా బావగారు వాళ్ళు 4 మామిడికాయలు తెచ్చిచ్చారు, కొంచెం పెద్ద కాయలు. అవి ఏం చేస్తున్నానంటే, నేను ఆవకాయ పెట్టేద్దాము, అంతంత పెద్ద కాయలు అంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి అవి పప్పు చేయాలంటే ఒక్కొక్క చిన్న చిన్న ముక్క వేసుకోవాలి, పుల్లగా ఉంటుంది కాబట్టి. మేము ఇద్దరంకి పప్పు చాలా తక్కువ, అంటే చాలా డేస్ వస్తుంది, అన్ని కాయలు ఇంట్లో ఇదవుతాయని చెప్పి 4 కాయలే కానీ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను అందులో 2 కాయలు ఇలా కట్ చేసేస్తున్నాను. ఇంకా ముట్ట అయితే బాగా రాలేదన్నమాట, టెంక అంటారు కదా, అది బాగా రాలేదు దాన్ని. అందుకని ఇట్లా నేను ఇలాంటి కత్తితోటి కట్ చేసేయగలుగుతున్నాను అనమాట. చూసారా, ఈజీగా ప్రెస్ చేయగానే అలా ఈజీగా వచ్చేస్తుంది. అందుకని చిన్న చిన్న ముక్కలుగా, చాలా చిన్న ముక్కలుగా నైస్గా కట్ చేసేసాను. దీంతో ఇప్పుడు నేను ఆవకాయ పెట్టేస్తున్నాను. అంటే పెద్ద రసాలు అనుకుంటాను, పెద్ద కాయలు 2 పెద్ద కాయలు, ఒకటేమో గుండ్రటిగా ఉండే కాయలు అనమాట, దాని పేరు నాకు అంత తెలీదు. అందుకని ఈ 2 కాయలు అయితే ఆవకాయ పెడుతున్నాను. అందులో ఒక కాయ వచ్చి ముక్కలు పచ్చడి పెట్టాను, అది కూడా చాలా దండిగానే వచ్చిందనమాట. మాకు 1 వీక్ వస్తుంది. ఇదైతే నెల రోజుల పైనే వచ్చేస్తుంది అనమాట. ముందైతే ముక్కలు కట్ చేయడం అయిపోయింది. ఇది ఏకాదశి రోజు సాయంత్రం ఈ పని చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నా కూడా నాకేమీ ఇదనిపించలేదు. కాయలు చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు, సరే పెట్టేద్దాము, ఎందుకు అట్లా మళ్ళీ రేపటి దాకా ఉంచితే కాయ మెత్తబడిపోతుంది కదా అని చెప్పేసి తీసుకొని మంచిగా ఇలా కట్ చేసేసాను. ఈ కప్పుతోటి 4 కప్పులు ముక్కలు వచ్చాయన్నమాట, చిన్న కప్పు. ఈ కప్పుతోటి సరే అని చెప్పి 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పు అంతే, ఉప్పు కారం ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసేసి, పల్లి నూనె వేసేసి, నా దగ్గర 1/2 లీటరు పల్లి నూనె ప్యాకెట్ ఉందన్నమాట, 1/2 ప్యాకెట్. సరే అని చెప్పి ఈ రెండింటికి ఇప్పటికైతే వచ్చేస్తాయి, నెక్స్ట్ మనం పెట్టుకునే పచ్చళ్ళకైతే తెచ్చుకోవాలి అనేసి ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను. అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అవైలబుల్, అందుకని ఈజీగా ముక్కలు కట్ చేసేసుకొని పెట్టేస్తున్నాను. చూసారా, 1/2 ఆవపిండి వేసాను, 1/2కి పైగా వేసాను. ఆవపిండి టేస్ట్ తెలిస్తే చాలా బాగుంటుంది కదా. కాయ అయితే చాలా పుల్లగా బాగుందన్నమాట. అందుకని ఇప్పుడు 1 స్పూన్ మెంతిపిండి వేసాను. మామూలుగా మెంతిపిండి వేయము ఆవకాయలో. నేనైతే ఇంకా మనం డైలీ వేర్ తినేదానికే కదా, ఇది అంత కాలం నిల్వ ఉంచాం కదా. ఇట్లా మెంతిపిండి వేయించి నేను పౌడర్ చేసి పెట్టుకున్న మెంతిపిండి వేసాను. దీంట్లో మెంతులు కూడా వేసాను. ఎప్పుడు ఆవకాయలో మెంతులు వేస్తాను, దీంట్లో కూడా 1 చిన్న స్పూన్ మెంతులు వేసేసాను. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసి పల్లి నూనె వేసేస్తున్నాను. పుల్లటి కాయ కాబట్టి 1 కప్పు నిండా ఇది 3 మ్యాంగోస్ కారం వేసాను అన్నమాట. మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత ఆయిల్ వేసేస్తున్నాను. పల్లి నూనె, నువ్వుల నూనె వేసుకోవచ్చు, పల్లి నూనె వేసుకోవచ్చు. ఈ 2 ఏది వేసినా మంచి టేస్టు స్మెల్ అనేది ఉంటుంది. ఏస్ బ్రాండ్ ఎక్కువ వాడుతున్నాం కదా, అదే తెప్పిస్తాను నేను పచ్చళ్ళకి. ఈ మధ్య చిన్న చిన్న పచ్చళ్ళు కూడా అన్నీ పండుమిరపకాయని అదని ఇదని చేస్తూ ఉంటాను కదా, గోంగూర పచ్చడి అట్లా అనేసి. అందుకని నేను ఒక నువ్వుల నూనె ప్యాకెట్ ఒకటి, ఏస్ బ్రాండ్ ఇది పల్లి నూనె ప్యాకెట్ ఒకటి తెప్పించుంటాను. కనీసం 2 months అలా వస్తుంది కదా. ఏ పచ్చడి చేసినా అదే ఆయిల్ వేస్తూ ఉంటాను అన్నమాట. నార్మల్ నూనె వచ్చి ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతూ ఉంటాను కుకింగ్కి. అంటే ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకున్నా అన్నిటికీ రైస్ బ్రాండ్ ఆయిలే బాగానే ఉంటుంది. అది వడియాలు వేయించుకున్న, బజ్జీలు వేసిన అట్లాంటి వాటికంతా ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను. ఇలా పచ్చళ్ళకు వచ్చి నువ్వుల నూనె, పల్లి నూనె, ఏస్ బ్రాండ్ ఇవి చాలా బాగానే ఉన్నాయి. ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట, ఆల్మోస్ట్ చాలా రోజుల క్రితం నుంచి.
ఈ 3 మ్యాంగో కారము, ఏస్ బ్రాండ్ ఆయిల్ మా అత్తగారు కూడా అదే పెడుతూ వచ్చేవాళ్ళు. అలా అలవాటైపోయింది. అదే తెచ్చుకోవాలి పచ్చళ్ళకి అనేసి. అందుకని ఇలా చూసారా మంచిగా కలుపుతుంటేనే ఆవు పిండి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఓ ఆవకాయ సీజన్ వచ్చేసిందా అనిపిస్తుంది అన్నమాట. నాకు ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా ఇష్టము. అందుకని నేను చాలా వరకు బద్దకిచ్చకుండా ఏ పచ్చడి సీజన్లో ఆ పచ్చడి కొంచెమైనా సరే టేస్ట్గా ఇలా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటానన్నమాట. మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ తెచ్చారు కాబట్టి మళ్ళీ రేపటికి మెత్తగా అయిపోతాయని అప్పుడే వేసేసాను. నెక్స్ట్ డే మనం ద్వాదశి రోజు భోజనం చేసుకుంటాం కదా, అన్నం తింటాం కదా, లంచ్ టైంలో కొంచెం వేసుకోవచ్చు కూడా అనేసి నేను అలా చేసేసాను అన్నమాట. నేను కార్తీక మాసం అంతా ఓన్లీ సోమవారాలు మటుకే ఉన్నాను, కానీ ఈసారి ఏంటో శివరాత్రికి ఉన్నాను, ఇలా ఏకాదశికి ఉండగలుగుతున్నాను. ఏమో మరి అలా ఉంటున్నాను అన్నమాట. ఇప్పుడు చూసారా పల్లి నూనె అంతా వేసేసాను. ఇదివరకు అయితే భయం ఉండేది, ఏకాదశం అంటే ఫుల్గా ఉండాలి కదా, ఏమీ తినకూడదు కదా, ఓన్లీ ఫ్రూట్సే తినాలి కదా, ఉండగలుగుతామా అని. అయినా నీరసం వస్తుంది అనిపిస్తుంది. ఒక పూట మనం తినలేదు అంటే అదే ఫీలింగ్లో ఉంటాము. కానీ ఏకాదశికి ఇట్లాంటి చిన్న చిన్న అప్పుడు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా నుంచి మనకు తెలుస్తుంది కదా, మనకు ఉండగలము అనిపిస్తే ఉందాము అనేసి నేను అలా ట్రై చేస్తూ ఉన్నాను. ఉండగలుగుతున్నాను అనమాట. శివరాత్రికి ఉన్నాను, ఇప్పుడు ఏకాదశికి కూడా ఉంటూ ఉన్నాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం భోజనం చేస్తానన్నమాట, లంచ్. మళ్ళీ నైట్ తినకూడదు. అయినా నైట్ ఎటు అన్నం తినం కదా, తినము. ముందు రోజు నైటు అన్నం తినకూడదు అన్నమాట. ఏకాదశి ఉపవాసం అంటే వింటున్నాను కాబట్టి అవే ఫాలో అవుతున్నాము. ఇంతకుముందు ఉందో లేదో తెలియదు. ఇట్లాంటి సిస్టమ్ అనమాట. ఇప్పుడైతే నేను ముక్కలు పచ్చడికి కూడా చెప్పాను కదా, పెద్ద కాయలు, ఇది ఒక కాయ ఫుల్ తరిగితే ఇంత ముక్కలు వచ్చాయన్నమాట. నాకు చిన్న సీసాడు వచ్చేసింది. ఈ మధ్య టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి, గోంగూర పచ్చడి అన్నీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మామిడికాయ వచ్చింది కాబట్టి ఇది తినాలనిపిస్తుంది సీజన్ వేరుగా. ఆ తర్వాత ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పండుమిరపకాయ అట్లా తీస్తూ ఉంటాం కదా. ఇది ఫస్ట్ టైం కాబట్టి అంత ఇంట్రెస్ట్గా చేసుకొని తినేస్తాము. దీంట్లో తగినంత ఉప్పు, కారం ఇది కొంచెమే కాబట్టి ఒక కాయకు తగ్గట్టు, ఇది కొలత కాదు, మనకు పులుపుని బట్టి కాయాన్ని బట్టి వేసేసుకోవచ్చు అనమాట. 2-3 స్పూన్లు వేసినట్టున్నాను కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసాను, మెంతిపిండి, కొంచెం ఆవపిండి వేసాను. ఎందుకంటే ముక్క ఎక్కువ పులుపు ఉందనుకోండి, ఎక్కువ ఉప్పు, కారం, ఆవపిండి పడుతుంది. ఉప్పు కారాన్ని బట్టి మనం ఆవపిండి కూడా చూసి వేసుకోవచ్చు అనమాట. అట్లా పులుపు ఉంటేనే మనం ఉప్పు కారం కలపగానే అలా తడి అనేది వస్తుంది ముక్కకి తగలగానే, అప్పుడు మనకు జ్యూసీగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఎంత ఆవపిండి వేసుకోవాలి, ఎంత మెంతిపిండి వేసుకోవాలి అని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్ పోసేసి ఆయిల్ తేలుతున్నట్టు ఉంటే కూడా బాగుండదు అనమాట. మితంగా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇవేమి పెద్ద నిలవ పచ్చళ్ళు కాదు కదా, దండిగా వేసేసి సీసా నిండా అలా పోసేసి ఉంచక్కర్లేదు. కొంచెం వేస్తే సరిపోతుందన్నమాట. నేను దీంట్లో కూడా పోపు వేయలేదు. సేమ్ ఆవకాయకి ఏ ప్రాసెస్ చేశానో అట్లాగే వేసేసి, అలాగే పల్లి నూనె కూడా వేసేసి మూత పెట్టి ఉంచేసాను. ఈరోజైతే ఉపవాసం అనుకుంటూ కూడా పచ్చళ్ళు పెట్టేశాను అన్నమాట, ఖాళీగా ఉండకుండా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాఫీ తాగాను. ఆ తర్వాత ఇలా కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. అన్నం పెట్టాను. కొంచెం అంటే నిన్న మామిడికాయలు తీసుకొచ్చాం కదా, దాంట్లో మెత్తగా ఉన్న కాయ పక్కన తరిగి ఉంచాను. దాంట్లో పిడికేడు మటుకే వేసాను అనమాట. అంతగద్దు పప్పు, మామిడికాయ పప్పు చాలా మిగిలిపోతుంది. ఇంకో పూట తినట్లేదు కదా, అందుకని తగ్గించి పెట్టాను అనమాట. దొండకాయలు తరిగి ఉంచాను. 1/2 కేజీ దొండకాయలు కూడా ఉండవు అనమాట. అవి అలా దాంట్లో వాటర్ వేయకుండా పెట్టేశాను.
మంచిగా ఉడికిపోతుంది కదా అని పప్పులో మటుకు కొంచెం నీళ్ళు పోసాను. చిన్న కప్పుడు, చాలా చిట్టి కప్పుడు పప్పు పోసాను అన్నమాట. ఇన్ని మామిడికాయ ముక్కలు ఉన్నాయి మెత్తటివి, దీంట్లో ఒక 4-5 ముక్కలు మాత్రం వేశాను. అదే అంత పుల్లగా ఉంటుంది పప్పు. పులుపు ఎక్కువ తినం కాబట్టి నేను తక్కువ వేశాను. మరీ పుల్లగా ఉన్నా కూడా టేస్ట్ అనిపించదు. మామిడికాయ పులుపుకి మనం ఉప్పు కారం దానికి తగ్గట్టు వేసుకోవాలి కదా, అందుకని. 3 విజల్లు వచ్చేసాయి, ఆపేసాను. ఇప్పుడు విజల్ తీసేసాక ఇవి కూడా తీసేసి వీటికి పోపు వేసుకుంటే సరిపోతుందన్నమాట. సరే, ఫస్ట్ కూర పని చూద్దామని చెప్పేసి ఆ తర్వాత మనం పప్పు చేసుకుందాము అదే బాణల్లో. అంటే ఓపిక లేదు కదా, నేను ఉపవాసం ఉన్నాం కాబట్టి ఎక్కువ గిన్నెలు చేసేయడం ఎందుకనేసి నేను ఒకే బాణల్లో 2 చేసేద్దామని ఫస్ట్ కూర దొండకాయకి పోపు వేస్తున్నాను అన్నమాట. ఆయిల్ వేసాను, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవన్నీ నేను ఈ జాడీలో వేసేసుకున్నాను. అన్నీ పచ్చళ్ళు అయిపోయిన తర్వాత కడిగి అలా ఉంచాను కదా, ఇవి ఖాళీగా ఉన్నాయి, వీటిల్లో వేసేసుకున్నాను అనమాట. నేను పోపు దినుసులన్నీ అలా కలిపి ఉంచుకుంటాను, ఇది మా అత్తగారి అలవాటు. యాక్చువల్గా ఆవిడకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి కట్ చేసి ముక్కలు చేసేసుకొని అలా ఒక డబ్బాలో వేసుకుంటారు. ఇంకొక డబ్బాలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటారనమాట. అవేమో చారుకి, పప్పులకి వేసే పోపుకి, ఇవేమో కూరలకి అన్నిటికీ వేసే పోపు అనమాట. నాకు అది ఇప్పుడు నేను వంట చేస్తున్న టైంలో నాకు అట్లా గుర్తుకొచ్చి అలా చేస్తున్నాను, అదే ఫాలో అయిపోతున్నాను అనమాట. నాకు అలా పోపులు పెట్టే అని ఉండాలని ఇదేం లేదనమాట, ఇట్లా వేసేసుకుంటూ ఉంటాను. పోపు వేసాను, ఆయిల్ వేసాను, ఆ తర్వాత ఇది దొండకాయ వేసేసాను అనమాట. దీంట్లో కొంచెం కూడా మనం వాటర్ వేయలేదు, మంచిగా ఉడికిపోయింది సాఫ్ట్గా. అంటే మనం తక్కువ టైంలో వంట ఇలా చేసేసుకోవచ్చు అనమాట. పెద్ద కుక్కర్ ఉందనుకోండి, ఇలా పెట్టేసుకొని పోపులు వేసేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్లు వచ్చాక టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకు గ్యాస్ సేవ్ అవుతుంది. మనం అంతంతసేపు వంటిట్లో నిల్చొని కాళ్ళు నొప్పులు అని అలా అనుకోక్కర్లేదు, ఒకేసారి పని చేసేసుకోవచ్చు అన్నమాట. అది ఈ ఎండాకాలంలో బాగా సూట్ అవుతుంది. ఆ తర్వాత నేను దీంట్లోకి కొబ్బరి వేస్తాము. మొన్న గుడికి వెళ్ళినప్పుడు, ప్లస్ ఆ రోజు శ్రీరామనవమి రోజు కొబ్బరికాయలు కొట్టినవి, అవన్నీ కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, అవన్నీ ముక్కలు చేసేసి కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను. 2 చిప్పలు, ఇంకా 2 చిప్పలు ఉన్నాయి, అది రేపు కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడేమో దీంట్లో దొండకాయలో కొంచెం కొబ్బరి వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు అంతా మేము దొండకాయలో కొబ్బరి వేసేవాళ్ళు, క్యారెట్లో కొబ్బరి వేసేవాళ్ళు, క్యాబేజీ కొబ్బరి వేసేవాళ్ళు, అన్నిట్లో కొబ్బరి కూరలు ఎక్కువ ఉండేదన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా తింటాను నేను, నాకు ఇష్టం కూడా. పొట్లకాయలో కూడా వేస్తాము, చిక్కుడుకాయలో వేస్తాము. అన్ని కూరల్లో కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అదే అలవాటు కాబట్టి నాకు అదే అలవాటు వచ్చింది. లేకుండా అయితే నేను వేరే మసాలాతో అస్సలు కూరే చేయను అనమాట. కొబ్బరి లేకపోతే కూర పొడి వేస్తాను అనమాట. చూసారా ఎంత ఇంపుగా ఉందో కళ్ళకి, చూడటానికి నాకైతే భలే నచ్చేసింది. ఆ తర్వాత కూర రెడీ అయిపోయింది కదా, బౌల్లోకి తీసాను, పక్కన ఉంచేసాను. ఆ తర్వాత మ్యాంగో మనం పెట్టాం కదా, మామిడికాయ ముక్కలు, పప్పు చూసాను, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి పోపు వేస్తున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, దీనికి మినపప్పు, శనగపప్పు మన ఇష్టం. మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మాత్రం వేస్తే సరిపోతుంది పప్పులోకి. ఎప్పుడు చారులోకి, చారులోకి అయితే 4 మెంతి గింజలు వేసుకుంటాము, పప్పులోకి అసలు అవసరం లేదన్నమాట మెంతులు. ఇప్పుడేమో ఆయిల్ వేసేసి కొంచెం ఇంగు వేసేసి, ఆ తర్వాత ఇంగువ వేసాను. ఇంగువ మామిడికాయ పప్పులో, టమాటా పప్పులో, అన్ని పప్పుల్లో చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసేసాను. ఆ తర్వాత నేను 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఆల్రెడీ మనం కూర వేసిన బాణట్లోనే వేస్తున్నాం కదా, అందుకని స్లోగా వేగుతోంది. ఇప్పుడైతే ఈ మామిడికాయలో ఉప్పు, పసుపు, ఈ పచ్చిమిర్చి ఈ టైంలో వేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు పచ్చిమిర్చితో కూడా తినేసేయచ్చు, పప్పు పులుపు వచ్చినప్పుడు. చూసారా ఎంత కొంచెం పప్పు చేశాను నేను. దీంట్లో ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసి ప్రెస్ చేసేస్తున్నాను. అప్పుడు పులుపు పప్పుకంతా బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట.
ముక్కలు ముక్కలుగా ఉంచామనుకోండి, ముక్క తిన్నప్పుడు మాత్రమే పులుపు వస్తుంది. ఇట్లా చేసేసామనుకోండి, పప్పు అంతా పులుపు బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, మంచి స్మెల్, మామిడికాయ వాసన వస్తూ మంచిగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఆయిల్లో పసుపు వేస్తే పచ్చగా మంచి కలర్ వస్తుంది. కానీ ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అందరూ లాస్ట్లో వేస్తే మంచిది, పసుపు ఎక్కువ కుక్ చేయకూడదని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను పసుపు, ఉప్పు 2 వేసేసాను. ఆ తర్వాత కొంచెం కారం, మామిడికాయ పులుపు కాబట్టి కొంచెం కారం వేసుకుందాం. నేను పచ్చళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి కారం చూసారా, ఆ ఫుల్ డబ్బా సీసా ఉన్నది అలా అయిపోతూ ఉందన్నమాట. ఆ తర్వాత దీంట్లోనే కారం, ఉప్పు వేసేసి ఇట్లా కలిపేసాను. ఇప్పుడు మనం పోపు వేసిన బాణల్లో వేసేసుకొని ఒకసారి బాయిల్ చేస్తే మంచిగా ఉడికేంత, అంటే ఆల్రెడీ ఉడికిపోయింది, కొంచెం ఈ ఉప్పు కారం కరిగేంత వరకు మనం ఉడకనిద్దాం. ఇప్పుడు చూసారా, పోపు వేసిన బాణట్లో వేయగానే ఎంత మంచిగా ఉంటుందో, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇంగు స్మెల్ అంతా బాగా కుక్ అవుతుంది చూసారా. మనకు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. నేనైతే చిటికెడు సాంబార్ పొడి వేస్తాను. కొంచెం గిన్నె కడిగిన, అంటే ఇప్పుడు పప్పు గిన్నె అనమాట, కొంచెం దాంట్లో అది వాటర్ అయితే వేసాను, మరి ముద్దగా లేకుండా ఉంటుంది కదా అనేసి. ఇప్పుడు చిటికెడు సాంబార్ పొడి వేస్తాను. మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది మనకు సాంబార్ పొడి పప్పుల్లో వేస్తే కూడా. అన్ని పప్పుల్లోనూ వేస్తానన్నమాట. సాంబార్లో అయితే ఎక్కువ శాతం వేస్తాను, పప్పులో వేసేటప్పుడు చిన్న స్పూన్లు, చూసారు కదా స్పూన్ చిన్నది, అందుకని అలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. ఇప్పుడు ఉడికిపోయింది బాగా, ఇది కూడా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆ తర్వాత పుల్లగా ఉందని చెప్పాను కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం ముక్క కానీ ఒక చిటికెడు చక్కెర కానీ వేయచ్చు. నేను బెల్లం తరిగి ఉంచుకున్నాను కదా, అందుకని ఒక చిటికెడు బెల్లం ముక్క వేశాను. దాంతో మనకు తీపి అయితే రాదు, కానీ పుల్లగా లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇది మా అత్తగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏది చేసినా, సాంబార్ చేయని, రసం చేయని, కూర చేయని, అన్నీ వేసినట్టు ఒక బెల్లం ముక్క కూడా వేస్తారు. అది తీపి రావడానికి కాదు, మొత్తం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్తూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు నేను ఆ కొబ్బరి మిక్సీ చేశాను కదా, కొబ్బరి కొంచెం కూరలో వేసాను, మిగతాది డబ్బాలో వేసి ఫ్రీజర్లో పెట్టాను. రేపు ఏదైనా కర్రీ చేసినప్పుడు దాంట్లో వేసుకోవచ్చు కదా అని. ఈ ముక్కల పచ్చడి నిన్న చూపించాను కదా ఫస్ట్ చేసినప్పుడు, అది ఇంత సీసాకి వచ్చింది, జామ్ సీసాకి హాఫ్ భాగానికి. దాన్ని కూడా నేను బాటిల్లో వేసేసాను. చూసారా మంచిగా ఊరిపోయింది. ఈరోజు లంచ్లోకి వేసుకోవచ్చు అన్నమాట. మంచిగా సీసాలోకి తీసేసి ఉంచేసాను. కడిగి ఆరబెట్టి మంచిగా ఉన్న బాటిల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఆవకాయ కూడా ఇలా బాటిల్లో వేసేస్తున్నాను. అలాగే టేబుల్ మీద ఉంచేసాను అనమాట పక్కకి. ఇప్పుడు చూసారా మంచిగా ఊరిపోయింది, రేపు ఇంకా బాగా ఊరిపోతుంది. కానీ అన్ని రోజులు స్టీల్ డబ్బాలో ఉంచడం అంత ఇది కాదు కదా అనేసి దీంట్లో వేసేసాను. ఇది రోజువారీ పచ్చడే కాబట్టి తొందరగానే తినేయచ్చు కదా అని. అప్పటికే చూసారా ఎంత మంచిగా ఊరిందో, రేపటికి ఇంకా బాగుంటుందన్నమాట. అందుకని బాటిల్లో వేసేసి ఇట్లా సీసాల్లో వేసేసి పెట్టేసామంటే బాగుంటుంది మంచిగా. చూసారా ఎంత బాగుందో, అంతే టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు చేసుకున్నప్పుడు పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది కదా. కాకపోతే కొంచెం ముందుగా పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఒరిజినల్ ఆవకాయ, అంటే నిలవ ఉండే ఆవకాయ మేలో పెడితే సరిపోతుంది. ఇది ఇప్పటికి వచ్చేస్తుంది అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఒక పచ్చడి చేసేసుకున్నందుకు. ఇదైతే మూత పెట్టేసి పక్కన ఉంచేసాను. ఆ తర్వాత ఈరోజు నేను ఆవకాయ ముక్కలు పచ్చడి పెట్టాను అంటేనే నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత కొంచెం ఇది లెమన్స్ ఉన్నాయి కాబట్టి వీటితోటి లెమన్ వాటర్ చేసుకుందామని రోజు అనుకుంటున్నాను. కానీ చక్కెర ఎక్కువ వేస్తే కష్టం కదా, ఎట్లా హనీతో తాగామనుకోండి కొంచెం నీరసంగా అనిపిస్తుంది తేనె వల్ల.
చక్కెర వల్లేమో చక్కెర ఎక్కువ తాగేస్తున్నామా అనిపిస్తుంది. ఎట్లా చేయాలని ఆలోచిస్తూ నేను సాల్ట్ కూడా తినొద్దు అంటున్నారు కదా, మనం మళ్ళా దీంట్లో వేసుకొని తాగితే ఎట్లా? చక్కెర వేయకూడదు, సాల్ట్ వేయకూడదు, ఎలా తాగాలి? సరే ఫస్ట్ అయితే ఇప్పుడైతే కొంచెం నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో సబ్జా వేసాను, చియా సీడ్స్ వేసాను. ఆ తర్వాత కొంచెం బెల్లం పౌడర్ వేసి, మరి చప్పగా అయితే పుల్లగా అయితే తాగేయలేం కదా అనేసి 2-3 స్పూన్లు బెల్లం పౌడర్ వేసాను. ఇది పెద్ద గిన్నెడు కలిపాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ వరకు తాగొచ్చు కదా అనేసి అలా కలిపానమాట. మళ్ళీ బెల్లం పొడి కూడా ఎక్కువ యూస్ చేస్తే ఎట్లా? ఆ 3 స్పూన్స్కే నాకు అలా అనిపించి కొంచెం హనీ వేసాను. కానీ హనీ వేస్తే నీరసం అనిపిస్తుంది, ఎందుకో చాలా వీక్గా అనిపిస్తుంది హనీ తాగినప్పుడు. హనీ వేసుకొని తాగినప్పుడు నాకైతే అట్లా అంత ఇది అనిపించదు అనమాట. సరే అని ఇప్పుడైతే 2 వేసాను, కొంచెం బెల్లము కొంచెం హనీ వేసాను, కలిపేసాను అన్నమాట. ఇది బాటిల్లో పోసి లోపల పెట్టాను, కొంచెం తాగాము. ఇప్పుడు అంటే మధ్యాహ్నం పూట కానీ అట్లా మార్నింగ్ లేవడంతోనే మనం ఫస్ట్ కాఫీ కన్నా ముందు తాగొచ్చు కదా అనేసి అట్లా కలిపి ఉంచేసుకున్నాను అన్నమాట. చాలా పుల్లగా ఉన్నాయి. అంటే ఇది వరకు ఎంతెంత చక్కెర పోసి ఇట్లా నిమ్మకాయ నీళ్ళు తాగేవాళ్ళమో అని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చక్కెర వేయాలన్నా భయం వేసేస్తోంది. వైట్ షుగర్ వాడొద్దు, వైట్ సాల్ట్ వాడొద్దు అన్నీ అలా చెప్తూ ఉంటే మొత్తానికి నేనైతే ఒక 3 స్పూన్స్ బెల్లం పౌడరు, కొంచెం తేనె వేసేసి లెమన్ జ్యూస్ అయితే కలిపేశాను. హెల్తీగా ఉండాలి కాబట్టి అలా సబ్జా సీడ్స్, చియా సీడ్స్ వేసేసి కలిపేశాను. ఆ తర్వాత ముగ్గురికి గ్లాసులో పోసేసుకొని కొంచెం లోపల స్టోర్ చేసేసాను అనమాట. ఆకలి వేస్తుంది అన్నప్పుడు అలా తాగొచ్చు కదా అనేసి, అప్పుడు మనం లెమన్స్ జ్యూస్ తాగినట్టే కదా లెక్క అనేసి అనమాట. నైట్ డిన్నర్కి నేను ఉప్మా చేశాను, ప్లెయిన్ ఉప్మా అన్నమాట ఈరోజు. ఇవి మొన్న నేను సర్దుతున్నప్పుడు ఇల్లు కుక్కర్లో తీసాను కదా, ఆ టైంలో ఇవి కూడా తెల్ల గిన్నెలు నా దగ్గర ఉన్నవి. ఇవి 4 గిన్నెలు మాత్రమే. ఇవి నేను ఎక్కువ మైసూర్పాకు చేయడానికి మటుకు తీస్తానన్నమాట. ఎక్కువ హెవీగా మనం మైసూర్పాకు చేసేటప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది కదా, అందుకని ఆ టైంలో మనకి ఇవి లైట్ వెయిట్ ఉంటాయి, మంచిగా చేయొచ్చు అనమాట, మాడవకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ బాండీ టైప్, ఇది ఏమంటారు, డిష్ టైప్ ఉంటుంది, చాలా బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, వెడల్పుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది యాజ్ యూజువల్ మీ అందరికీ ఉప్మా తెలిసిందే, కానీ నేను ఇంకా నైట్ డిన్నర్కి ఇది చేసుకున్నామని చూపించడానికి మాత్రమే పెట్టానన్నమాట. మామూలుగా పోపు వేశాను. దీంట్లో ఏ మాత్రం జీడిపప్పు, ఉల్లిపాయలు, ఈరోజు ద్వాదశి కదా, నిన్న తినలేదు కాబట్టి ఈరోజు కూడా తినం కాబట్టి ఉల్లిపాయ వేయలేదు, ఓన్లీ పోపు మాత్రం వేసాను అంతేను. కలిపాను. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసి వేయించాను, వాటర్ వేసేసాను. పక్కన వాటర్ తెల్లుతూ అంటే బాగా మరిగించుకొని వేసేసి అంతే కలిపేసాను. దానికి లెక్క కూడా ఉండదు, నాకు బాగా ఉడికిపోతుంది. ఈ గిన్నె గురించి మాత్రం చెప్తున్నాను అనమాట. నా వీడియోస్లో తెల్ల గిన్నెలు అనేది లేదు కదా, ఇది ఏంటి అనుకుంటారని చెప్తున్నాను. ఇది ఎక్కువ మైసూర్పాకు యూస్ చేస్తుంటాను. మొన్న తీసాను కాబట్టి మంచిగా కడిగాను, తుడిచాను, అలా ఉంది బయట, లోపల పెట్టేయాలి కదా అనుకున్నాను. ఇది కనిపించింది, ఇప్పుడు ఇది యూస్ చేద్దాం, ఉప్మా చేద్దాం ఒక పూట అని చెప్పి ఇలా చేశాను అనమాట. దానికి ఇది కొంచెం వెడల్పుగా పెద్దగా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది ఇలాంటివన్నీ చేసుకోవడానికి. ఇట్లాంటివి స్టీల్లో దొరికితే తెచ్చుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. ఇది ఉర్లీ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అయిపోయిందండి ఈరోజు నిన్న రొటీన్ లైఫ్ అంతా ఇది మంచిగా తీసాను, అది మీతో షేర్ చేద్దామని ఇలా పెట్టానన్నమాట. ఆ తర్వాత ఉప్మా డిష్ అవుట్ చేసుకొని ప్లేట్స్లో వేసేసుకొని మేము తినేస్తూ ఉన్నాము. దీంట్లోకి టమాటా పచ్చడి ఉంది, కందిపొడి ఉంది, పొడి వేసి నెయ్యి వేసి ఇచ్చానన్నమాట. మా వారు కొంచెం చక్కెరతో తింటారు, చక్కెర కూడా వేసి ఇచ్చాను. చాలా టేస్టీగా చక్కెరతో కందిపొడి నెయ్యితోటి ఈ ఉప్మా అయితే తినేస్తున్నాము.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఓకే అండి. బాయ్ అండి.